ఒక ఉమెన్ అదర్ దెన్ హర్ హస్బెండ్ ఇంకొక మెన్ హెల్ప్ తీసుకొని పిల్లలు కంటం న్యాయమా? మన హిస్టరీస్ దాని న్యాయమనే చెప్తోంది. దాని పేరు ద లా ఆఫ్ నియోగ. మహాభారతంలో విచిత్ర వీరుడు పెళ్ళైన తర్వాత ఫాదర్ కాకముందే చనిపోయాడు. ఇప్పుడు వాళ్ళ బ్లడ్ లైన్ నెక్స్ట్ ఎవరు లేరు. సత్యవతి ఏం చేసిందంటే, ఖచ్చితంగా ఇద్దరు వైఫ్స్ ఉన్నారు కదా, వాళ్ళిద్దరు యూజ్ చేసుకొని నెక్స్ట్ జనరేషన్స్ ని తీసుకెళ్లాలి ముందుకు అని చెప్పి ఆలోచించింది. ఆమె డైరెక్ట్ గా వెళ్లి భీష్ముడి దగ్గర వీళ్ళిద్దరు వైఫ్స్ ని నువ్వు ప్రెగ్నెంట్ చెయ్యి, వీళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ ని నువ్వు తీసుకెళ్లి ముందరికి అంటే, లా ఉండొచ్చు కానీ నేను ఒక ఓత్ తీసుకున్నాను, దాన్ని నేను కట్టుబడి ఉంటాను, లాస్ట్ కి మీరు ఆ విధంగా చెప్పినా కూడా నేను చెయ్యను అంటాడు. ఫస్ట్ సన్ నేను వ్యాస మహర్షి దగ్గరికి వెళ్తుంది. ఇంకా వ్యాస మహర్షి తన తల్లి చెప్పిన మాటకి ఏం చేయాలి? ఓకే అనాలి. ఓకే అంటాడు. అంబిక ఏం చేస్తుందంటే ఆయన్ని చూసి డిస్గస్ గా ఫీల్ అయ్యి కళ్ళు మూసుకుంటుంది. ఆమెకు పుట్టిన బిడ్డ ధృతరాష్ట్రుడు, కళ్ళు ఉండవు అందుకే. అండ్ సెకండ్ అంబాలిక దగ్గరికి వెళ్తాడు. ఆమె కొంచెం వీక్ గా కళ్ళు తిరిగినట్టు అయిపోతుంది ఆయన చూసి. పాండు కూడా వీక్ గా పుడతాడు. ఇన్పర్ఫెక్ట్ ఉన్న పిల్లల్ని చూసి సత్యవతి ఏం చేస్తుందంటే, ఇంకొకసారి నువ్వు అంబిక దగ్గరికి వెళ్ళు, ఈసారి కళ్ళు మూసుకోదు అని చెప్తుంది. అంబిక యొక్క మెయిడ్ పని మనిషి వెళ్తుంది. ఆమెకు పుట్టిన బిడ్డ విదురుడు. హీఈస్ అ పర్ఫెక్ట్ మ్యాచ్ ఫర్ ఎ కింగ్. కానీ విదురుడు కింగ్ అవ్వడు. ఎందుకంటే ఆయన పుట్టింది ఒక మెయిడ్కి కదా. ఇది లా అంటే ఒక ఉమెన్ తీసుకొని పోయి తన హస్బెండ్ కాకుండా ఇంకొక పర్సన్ దగ్గర ఆమె ప్రెగ్నెంట్ చేయించడం లా. కానీ పుట్టిన బిడ్డ మాత్రము మేడికి పుట్టాడు కాబట్టి వాడు కింగ్ అవ్వకూడదు. ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ ఫాలో.